థెరపీ అంటే ఏం చేస్తారండి? ఆయిల్ థెరపీ మాట అండి. కొన్ని హీట్ ఆయిల్స్‌తో థెరపీ ఇవ్వడం. తర్వాత కొన్ని హెర్బల్స్ కుక్ చేసి, వాటి కిడీస్ చేసి వాళ్ళకి మొత్తం ఫుల్ బాడీ అంతా కూడా ఇవ్వడం. పోట్లీతోటి. ఆ పోట్లీస్ చేసి, తర్వాత శాండ్‌తో ఇస్తాము, హెర్బల్ పౌడర్స్‌తో ఇస్తాము, హెర్బల్స్ లీవ్స్‌తో ఇస్తాం. ఇదంతా మీ సెంటర్‌లోనే. ఇక్కడ ఆల్రెడీ థెరపీ ఉన్నది. సో, ఇక్కడ చూడండి ఇవన్నీ హెర్బల్సే. ఇవన్నీ ట్రీట్మెంట్‌లోకి ఉపయోగిస్తాం. ముఖ్యంగా చింతాకు, వేపాకు, ఆముదం ఆకు, జిల్లేడాకు, ఎక్సలెంట్ లీవ్స్ మాట అండి. అలాగే వావిలాకు కొంచెం. ఇవన్నీ వేసేసి కొంచెం 2, 3 వెల్లుల్లిపాయలు కొద్దిగా అంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చని నేను ఇది చెప్తున్నా మీకు. ఇక్కడ ఆయిల్స్ కాకుండా 2, 3 వెల్లుల్లిపాయలు ఊరికే ఇట్లా కొట్టి, ఒక నిమ్మకాయను కూడా 4 ముక్కల కింద కోసి, ఇవన్నీ మనం ఆకుకూర వండుకున్నట్టుగా అన్నీ పెట్టి కొంచెం ఊరికే పెట్టి మగ్గనిస్తాం అన్నమాట. దాంట్లో కొంచెం నువ్వుల నూనె వేసి అలా మగ్గనిస్తే అవి తెలుసు కదా మీకు, ఆకుకూర అట్లా ఉడికినట్టుగా మనకు తెలుస్తుంది కొంచెం. అలా అయిన తర్వాత దాన్ని తీసి పొట్లీలాగా చేసుకొని నువ్వుల నూనెలో మంచిగా ఇట్లా పెట్టి, లేదా వేడి పెనం దగ్గర పెట్టుకుని దాని మీద పోట్లీ పెట్టుకుని ఎక్కడ పెయిన్ ఉందో అట్లా ఇస్తూ ఉంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం పెట్టుకుని ఇస్తూ ఉంటే ఆ లోపల ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో స్వెల్లింగ్ కానీ అది మెల్లగా ఆ బల్జ్ అయింది మెల్లగా తగ్గిపోతుంది అన్నమాట. మనకి దొరికే ఆకులతోనే మనం చేసేది, ఏవి ముందే పౌడర్స్ అట్లాంటివి ఏం వాడే, ఈ ఇందులో ఉన్న చెట్లన్నీ మనకి ఉపయోగపడే అద్భుతంగా అసలు ఒక నిజంగా ఒక గొప్ప వనంలాగా ఉంది ఇది. అంటే ఇది కేవలం ఏదో ఇది అంటే ఆల్మోస్ట్ వేరే ఊరికొచ్చిన భావన కలుగుతోంది మీ సెంటర్‌కొస్తే. ఇంత సిటీ సెంటర్లో లోపలికి రాగానే ఏదో ఒక ఎక్కడో మనము ఆ గ్రీనరీలో ఎక్కడో మనం ఆ పొలాల్లో అలా అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఒక కామ్ అండ్ కావూరి హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇది యోగా పార్కుగా వీళ్ళు డెవలప్ చేశారండి. దీన్ని డెవలప్ చేసి అందరికీ ఉపయోగపడాలి అని చెప్పేసి దీన్ని ఇలా కంప్లీట్ దీన్ని అంతా కూడా యోగా పార్కుగా చేశారు.